ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే జనరల్గా మనకి ఎప్పుడుండే బాధలు ఈ పక్కన పెట్టి కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ నా కోసం మమ్మాయి చికెన్ ఫ్రై తయారు చేసింది. చికెన్ ఫ్రై కాదు నాన్న, చికెన్ కర్రీ. కర్రీ కాదు, ఇది ఫ్రై అంటారు దీన్ని. సరే, తక్కువే ఉందని అనుకోవద్దు నాన్న, నీకోసం సిద్ధం చేశాను ఇక్కడ. చికెన్ ఫ్రై, పెరుగు చట్నీ, ఇంకా మసాలా రైస్. పొయ్యి మీద ఉడుకుతుంది, ఇంకా ఆవిరి పడుతుంది, ఇంకా వేడిగానే ఉంది గ్యాస్. అవును, నువ్వు కాసేపు తింటానంటావు, కాసేపు తిననంటావు, ఏంది? నేను నా నిర్ణయాన్ని నా యొక్క ఫాలోవర్స్ చెప్తున్నా. వాళ్ళు ఏమన్నారు, మాకు ఇట్లా మిగిలించి మీరు ఇల్లు బాగిలు కట్టండి, మీకు మీ జీవితం మొత్తం సరిపోదు. ఇప్పుడు మీ వయసు 54 సంవత్సరాలు, నెలకు 45 సంవత్సరాలు 45,000 మిగిలిస్తారు. మీరు ఈ ఫుడ్ కంట్రోల్ చేస్తే ఆ 45,000 లెక్కన 10 సంవత్సరాలకి 45 లక్షలు వస్తుంది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల దగ్గర మీరు ఇల్లు కట్టలేరు. 20 సంవత్సరాలు మీ ఆయుర్దాయం పూర్తి అయింది, ఇంకా తర్వాత మేము ఏం తినలేకపోయినా బాధపడతారు మీరని కామెంట్ పెడుతున్నారు. నాన్న, నువ్వు ఒక యూట్యూబర్ అయ్యింది, రోజుకో మాట చెప్పడం నాకు అస్సలు నచ్చలా. నన్నేం చేయమంటే నా ఫాలోవర్స్ పెట్టే కామెంట్లు పెట్టి నేను మారుతున్నా మనిషి. ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అన్ని కరెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఆడే నాటకాలు నాకు నచ్చలా. మా నాన్న నిజంగా భలే నాటకాలు వేస్తున్నాడు. కాసేపు నేను ఫ్రెండ్స్ తిరుపతి వెళ్ళొచ్చా, నా మనసు మారింది ఫ్రెండ్స్, నాన్ వెజ్ మానేసాను ఫ్రెండ్స్ అంటాడు. మారింది 15 రోజులు తిరుపతి పోయి, ఇప్పుడు 10 రోజులు పాకు ముందు అయితే మళ్ళా ఈ రోజు బజార్కి వెళ్ళి ఒక ఎంత తెచ్చావు చికెన్? 100 రూపాయలు తెచ్చా. 100 రూపాయలకి, అది కూడా మొత్తం బోన్లెస్. 100, 120 రూపాయలు, 150 రూపాయలు తెచ్చాలి. మనం ఏది తెచ్చుకో ఏమంటున్నారంటే చికెన్ బిర్యానీలు ఇవి తిన్నా మానేసి మీరు ఇల్లు కట్టగలరా, దానికోసం మీరు తిండి మానుకోని అవసరం లేదని చెప్తున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే ఫ్రెండ్స్, చికెన్లో మటన్లో ఎంత ప్రోటీన్ ఉందో వీటిల్లో కూడా పప్పు ఉంటాయి కదా, శనగబ్యాళ్ళు, లేకపోతే రాగులు, సజ్జలు, జొన్నలు, ఇంకా ఇప్పుడు మళ్ళీ మీరు ఏం కామెంట్లు పెడతారు? పాలు, పెరుగు, పనీర్. నేను మానుకుందామన్నా మానుకోండి. సమాజంలో 2 రకాల వాదనలు ఉంటాయి. అన్నం అయిందేమో చూడమా. కొంతమంది తినొద్దు అంటారు, కొంతమంది తిను అంటారు. మనం ఏది చేయాలో మనకి అర్థం కాదు, కన్ఫ్యూజన్ ఉంటాం. టోటల్ గా ఈ కన్ఫ్యూజన్ అందరికి కారణం ఏంటంటే మనం కూడా క్లారిటీ లేదు. అది ఇది కరెక్ట్ పాయింట్. నీలో క్లారిటీ లేదు, నువ్వేం తినాలనుకున్నావు నీకే తెలియదు. ఇంకా స్ట్రాంగ్ గా నిలబడలేకపోతాను నేను. ఇంకో రీజన్ చెప్పు. నాన్ వెజ్ మానుకోకి రీజన్ ఏంటంటే, ఒక రోజు తింటే మాకు 2వ రోజు 3వ రోజు కూడా ఇంకా తినాలనిపిస్తుంది. అది పరిస్థితి అన్నమాట. మరి రేపు తెస్తావు మళ్ళా? సోమవారం తినవా? అసలు ఆదివారం తెచ్చేవేంది నువ్వైనా? ఓ అబ్బా, ఇంకా నా పొద్దున అనిపించింది ఇన్ని మానుకొని మనం సాధించింది. నువ్వు తింటావు ఆదివారం? తిందామమ్మా, తెచ్చాడు కదా, మనసు ఊరుకోదు. అందరు ఆదివారం తింటారు. మనం ఒక్కలమే సృష్టికి విరుద్ధంగా పరిగెత్తారు. కాలాన్ని బట్టి మనం మారాలి. మీ ఇష్టం, మీ ఇద్దరు తినండి. ఆదివారం నేను తినను. ఇప్పుడు అందరూ దాన్ని మనం పోవాలి, కానీ మనం ఒక ప్రత్యేకమైన దాన్ని ఎంచుకుంటే ఇప్పుడు ఆవిరి పోకుండా మూత తీయకూడదు కదమ్మా. అదిగో అట్లా ఉన్నప్పుడు మూత కాసేపు గమ్మున కూర్చుందిరా, ఎందుకు కానీ వేసేసుకొని. ఇన్ని రోజులు ఆదివారం తినకుండా వ్రతం చేస్తుంటే ఈ రోజు నువ్వు మొత్తం చెడగొట్టావు. ఎన్ని వ్రతాలు చేసినా ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి, తగ్గలేదు. నేను ఒక మాట చెప్తానండి, ఇక్కడ మన సమాజంలో అందరూ ఏ మార్గం అనుసరించి వెళ్తున్నారో ఆ మార్గంలో మనం పోవాలి. ఒకటి 10 మంది అధర్మంగా వెళ్తున్నారని మనం కూడా వెళ్ళాలా? ధర్మాన్ని కాపాడడానికి మనం ఎవరు గొప్ప గొప్ప వాళ్ళ వల్ల కావాలి. మన లాంటి సామాన్య ధర్మాన్ని కాపాడితే ఊరంతా తిరిగిన ఎవరు ఇచ్చేవాళ్ళు. అలా ఉంటుంది పరిస్థితి. అయిందా? మనం ఇష్ట ప్రకారం జీవించాలంటే కష్టాలు పడాలండి. సమాజాన్ని తగ్గట్టు జీవించాలంటే కొంచెం సంతోషంగా ఉంటుంది. కాబట్టి మనసును చంపుకోవాలంటే, అందువల్ల నా ఇష్ట ప్రకారం సమాజాన్ని తగ్గట్టుగా నేను జీవించాలని నిర్ణయం చేసుకున్నాను. సరే, ఇది అమ్మా తెస్తుంది. మా నాన్న ఏమో పాపం ఎప్పుడెప్పుడు తిందామా, చాలా లేని చికెన్ తినకని వెయిట్ చేస్తున్నాడు ఈగర్లీ. ఇంతకు తొందరగానే తీశారు. వీళ్ళ ఆకలికి ఆతరానికి ఆకలికి ఎలా ఉందో ఏమో. చిన్నప్పుడు కనుక మా ఇంట్లో ఎప్పుడైనా సంక్రాంతి పండగకి అట్లా చేస్తారు కదా, ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. అంటే లేటుగా మనం ఏదైనా రెగ్యులర్గా తింటే దాని విలువ తెలియదు. ఎప్పుడో ఒకసారి తినేటప్పుడు ఏమైందంటే మనకి ఎప్పుడెప్పుడు తిందామని ఉంటుంది అనమాట. కలబెట్టు బాగా. ఎంత వాళ్ళమైనా మనం ఫుడ్కి వేడికి అన్నానికి చికెన్లకి మటన్లకి అలవాటు పడ్డ ప్రాణం ఆగదండి. మనం కాకపోతే కొన్ని రోజులు మాత్రం ఆపగలం. ఎంత అదృష్టం ఉండాలి నాన్న, వేడి తింటున్నావు అంటే. నీకు ఇంకెంతకు మించి ఏం కావాలి నాన్న? అత్యాస పడుతున్నావు కానీ ఇంకా కూడా ఇల్లు ఆశపడలేదు. ఇల్లు కాదు చాలేమా, మనకి పక్కన షిఫ్ట్ కావడానికి ఇల్లు దొరకడం మన ఊళ్ళో అదే సమస్య. ఇంకా ఎందుకు ఆలస్యం ఎందుకు, నాకు ఇష్టమైన బోన్లెస్ చికెన్ ఫ్రై, మసాలా రైస్ తిన్నాం. ఎన్ని రోజులు ఒగ్గుపడతాం, ఎన్ని రోజులు ఆపుతాం. అంతే మన సమాజంలో కొన్ని రోజులే కొన్ని గురించి ఆలోచన చేయాలి. ఆ తర్వాత మనం నచ్చినట్టు జీవించాలి. నచ్చినట్టే ఉందా నీళ్ళు ఏదో తక్కువైంది మసాలా అన్నంలోనా, సప్పగా ఉన్నట్టు. మసాలా తగ్గించమన్నావు కదా ప్రతిసారి, రమ్మ తగ్గించింది, ఆ స్పైసీనెస్ తగ్గింది. కర్రీ కలుపుకో.
చికెన్ కర్రీ స్పైసీగా ఉంది కదా. అయితే దాంట్లో తగ్గింది దీంట్లో ఉన్న మసాలా, చికెన్ కర్రీలో మసాలా సూపర్గా ఉంది. ముక్కగా ఉంది చికెన్ ముక్క. ముక్క మెత్తగా బాగుంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఎంతసేపు నేను చెప్పింది సండే రోజు మాట తప్పాను మీరు అనుకోవచ్చు. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కొన్నిటికి కట్టుబడి ఉండాలి మనం కొన్ని రోజుల పాటు. ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కానీ ఇదైతే చికెన్ ఫ్రై కాదు, అబద్ధం చెప్పా, సారీ. మలాయ్ పన్నీర్ అని మా అమ్మాయి తీసుకొచ్చింది. 135 రూపాయలు. 130 రూపాయలు పెట్టి ప్యాకెట్ తెచ్చి అది చేసింది. విడిగా రైస్లో అయితే బాగుంది, టేస్టీగా. దానికి బదులు మలాయ్ పన్నీర్ కర్రీ మా అమ్మాయి తీసుకొచ్చి చేసింది అనమాట. సండే రోజు చికెన్ ఫ్రై మటన్ అక్కడ జనాలు అనిపిస్తుంది కాబట్టి ఆ ఆలోచన మారటానికి ఇలా. అందుకు కాదయ్యా నేను తెచ్చింది. ప్రోటీన్ ఫుడ్ తినాలి కదా, ఇది హై ప్రోటీన్ ఫుడ్ కదా. ప్రోటీన్ ఫుడ్ తినమని అందరూ అంటారు కాబట్టి నాకు మంచి కోరి బాగా సలహా ఇచ్చారు సబ్స్క్రైబర్ అందరూ, చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నా మీద మీకు ఎంత అభిమానం ఉందనేది నాకు అర్థమైంది. ఆ కర్రీ చేసింది నేనే. మీ అభిమానానికి నేను కృతజ్ఞుడిని. సబ్స్క్రైబర్లను ఎప్పుడు గౌరవిస్తాను నేను. సబ్స్క్రైబర్లు అంటే మీరు లేకపోతే మేము లేం కదా. సోషల్ మీడియా అంటే సబ్స్క్రైబర్స్, ఫాలోవర్సే. అందువల్ల ఎప్పుడు కూడా మిమ్మల్ని మీ రెస్పెక్ట్ చేస్తాను, మిమ్మల్ని గౌరవిస్తాను. మంచిగా కామెంట్ పెట్టారు అందరూ కూడా. ఈ పన్నీర్ కర్రీ చూశారు కదా, ఫస్ట్ టైం మా ఇంట్లో చేయడం. మా అమ్మాయి చేసింది అనమాట. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. కానీ నాన్న ఇది మలాయ్ పన్నీర్ నాన్న, అంటే పైన పాల మీద మీగడతో చేసేది అనమాట. ఈసారి మామూలు పన్నీర్ దద్దా. పన్నీరులో మసాలా అయితే బాగా కుదిరింది అనమాట. పన్నీర్ వాటర్లో తెచ్చుకున్నాను కానీ మా ఇంట్లో చేసుకున్న బాగా వాస్తవం చెప్పాలంటే పన్నీర్ కర్రీ. ఈసారి మలాయ్ పన్నీర్ కాకుండా, మలాయ్ అంటే మొత్తం మీగడ కదా, తినలేము. ఈసారి మామూలు చేస్తారు, పాలతో చేసింది. అందుకేనమ్మా నేను చెప్పింది నాకు ఎందుకు కొంచెం ఒక రకంగా ఉందమ్మా పన్నీరు అని. పుల్కా తెచ్చుకుని దాంట్లోకి నేను పన్నీర్ కర్రీ తెచ్చుకున్నాను. నాకు దానికన్నా ఇదే బెస్ట్ అనిపించింది. మా నాన్న హ్యాపీ. ఫస్ట్ టైం నేను చేసిన మా నాన్న వంక పెట్టకుండా తిన్నాడమ్మా. మెత్తగా బాగుంది. ప్రతి ఒక్కదానికి ఆప్షన్ ఉంటుంది. ఒక దారం దూరం వస్తే ఒక దూరం తెరవబడే ఉన్నట్టుగా మనం నాన్ వెజ్ మానుకున్నంత మాత్రాన టేస్ట్ దాదే అంతకన్నా మంచి టేస్ట్ మసాలా నీకు టేస్ట్ బాగా వచ్చింది కదా. ఆలు కర్రీ కానీ ఇలా పన్నీర్ కర్రీ కానీ చాలా చాలా ఉంటాయి అనమాట. అవి చేసుకుంటే సరిపోయింది. ఖర్చు తగ్గింది, అదే టేస్ట్ వస్తుంది. ఆరోగ్యం కాలేదు. మా ఆవిడ వండిన మసాలా రైస్, మా అమ్మాయి చేసిన మలాయ్ పన్నీర్ కర్రీ టేస్ట్ సూపర్గా ఉంది. పెరుగు చట్నీ. ఇది ఈరోజు సండే స్పెషల్. అయితే కామెంట్ చేయండి మీరేం చేస్తారు. ఎంతమంది మోసపోయారు మా నాన్న మాటలు ఇది ఫస్ట్. నేను నటించడానికి పనికి వస్తానా లేదా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇంతకుముందు తెలియదు కానీ ఇప్పుడు ఈ సినిమాలోకి వెళ్ళాలని నేను నటించడం అలవాటు చేసుకున్నాను. నా నటన నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో రాజమౌళి గారి దాకా షేర్ చేయండి. ఈ వీడియో కుదిరితే డైరెక్ట్ రాజమౌళి దాకా షేర్ చేయండి. ఏదో సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చినా సంతోషపడతా. వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది సండే స్పెషల్.